ఆఫీస్కి వెళ్ళొస్తా. జాగ్రత్త నాన్న, నువ్వు పనిచేసే చోట కూడా ఎదవలు ఉంటారు. నాన్న ఆయనేమో సార్. హలో సోదరా. సోదరా? సోదరా ఏంటి సోదరా? సారని పిలవచ్చు కదా. ఒకే ఏజ్ కదా అని పిలిచానండి. మా ఇంటికి వచ్చారేంటి? అంటే నిక్కీ రోజు ఆఫీస్కి వెళ్ళడం లేట్ అవుతుంది కదా, ఈరోజు నేనే తీసుకెళ్దామని వచ్చా. అవునా, జాతకెళ్ళమ్మా. రెండు వైపులా కాలేజ్కి కూర్చోవచ్చు కదా. నాకు ఇలానే కంఫర్ట్ సార్. సరే. హాయ్. హాయ్. ఏంట్రా? ఏంటి సార్ మీ అమ్మాయిని దగ్గర నుండి కాలేజ్లో దించడానికి వెళ్తున్నారా? నీకెందుకురా? నిక్కీ, నీకు దండం పెడతాను, రెండు వైపులా కూర్చోవా. ఏమైంది సార్? కొన్ని ఫీలింగ్స్ బయటికి చెప్పుకోలేము. థ్యాంక్ యూ. ఆగండి సార్. ఏమ్మా, నాన్నగారు ఎంత కష్టపడి చదివిస్తున్నారు? అంత నిర్లక్ష్యంగా ఉంటే ఎలా? చున్నీ గాలికి వదిలేసావు, టైర్కి చుట్టుకుని బండికి యాక్సిడెంట్ అయితే కూతుర్ని కనటమే కాదు సార్, జాగ్రత్తలు కూడా నేర్పించాలి. ఎవరండి కూతురు? తెలిసి తెలియకుండా మాట్లాడతారు. కోడలా? మావయ్య చెప్పినట్టు ఇన్నమ్మా. మా జాగ్రత్తలు మేము చూసుకుంటాం, నోరు మూసుకొని వెళ్ళండి. బీపీ ఎక్కువై పోయేలా ఉన్నాడు. వాళ్ళని పట్టించుకోకు. కళ్ళ కింద ఫిల్లర్స్ వేయించుకోవడానికి అపాయింట్మెంట్ కూడా తీసుకున్నాను. స్కిన్ టైట్నింగ్, లేజర్ ట్రీట్మెంట్ కూడా ఉంటుంది సార్, అది కూడా చేసుకోండి. నువ్వు అడగలే కానీ నీకోసం ఏమైనా చేస్తాను. అదే బండి ఆపాను సార్, ఆటోలో వెళ్ళిపోతా ఆఫీస్కి. నన్ను ఎందుకు అవాయిడ్ చేస్తున్నావో అర్థం కావట్లేదు. నిన్నెంత డీప్గా లవ్ చేస్తున్నాను. ఆఫీసులో నా కళ్ళెప్పుడు రిసెప్షన్ టేబుల్ వైపే ఉంటాయి. నా చూపులు ఎప్పుడు నీకు గుచ్చుకోలేదా? లేదు. అలా సడన్ గా చెప్పకు, ఆలోచించుకొని లేదు. తలకి నీ దెబ్బలు తగిలిన ఆఫీస్కి ఎందుకు వస్తున్నానో తెలుసా? శాలరీ కట్ అవుతుందని కాదు, నిన్ను చూడాలని. ఇది చివరి కోరిక సార్? చిరకాలం నీతో కలిసి ఉండాలని. ఇంకేం కోరికలు ఉన్నాయి సార్? మన పెళ్ళి, ఆ ఊరేగింపులో జనాలు రాలిచ్చి కొడతారు సార్. అయితే ఊరేగింపు క్యాన్సిల్, రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాం. మా నాన్నకి నా పెళ్లి గ్రాండ్గా చేయాలని ఆశ సార్. ఈ నాన్నలు ఇంతే, పిల్లలు మనసు అర్థం చేసుకోరు. నాకు కూడా గ్రాండ్గా పెళ్లి చేసుకోవాలని నా డ్రీమ్ సార్. వద్దు నిక్కి, జనాల నోర్లు మంచివి కావు. అయితే మన ఆఫీస్లో ఉన్న ఆయమ్మని చేసుకోండి సార్. అమ్మాయి గురించి మాట్లాడితే ఆయమ్మంటావేంటి? ఆయమ్మ కూడా ఒకప్పుడు అమ్మాయి కదా సార్. కానీ నా మనసు నీ దగ్గర స్ట్రక్ అయిపోయింది కదా. ఈడొకడు రోలర్ కోస్టర్కే స్పీడ్ బ్రేకర్లు అంటాడు. ఏంటి ప్రసాద్, ఎప్పుడు ఫోన్ చేయాలో తెలీదా? సార్, నన్ను పిక్ చేసుకోవడానికి వస్తామని చెప్పారు. నేను ఇప్పుడు కొంచెం బిజీగా ఉన్నాను. ఇప్పుడు మీరు రాకపోతే మన ముష్టాల పక్కన పడుకున్నారని నీకు దగ్గర చెప్పేస్తాను. నీకొకడికి పిలక దొరికితే చిన్న మెదడు చిదిగే వరకు దొబ్బుతావు. వస్తున్నా నాగు. ఓకే. నిక్కీ, కొంచెం నువ్వు ఆటోలో వెళ్ళిపోతావా? థ్యాంక్ యూ సార్. నిక్కీ, కొంచెం అర్జెంట్ పని మీద వెళ్తున్నాను, ఏమనుకోకు. ఫీల్ అయితే థ్యాంక్స్ ఎందుకు చెప్తా సార్? నిక్కీ, ఆఫీసులో నా కోసం వెయిట్ చేయి, మధ్యాహ్నం లంచ్ ఇద్దరం కలిపి చేద్దాం. ఈరోజు నేను ఉపవాసం సార్. ఇద్దరికి పెళ్ళవ్వాలని పూజలు చేస్తుంది. ఎంతసేపు అండి? ఆఫీస్ టైం అయిపోతుంది. కామన్ సెన్స్ ఉండకర్లా. నువ్వు అసలు మనిషివేనేంట్రా? దైవాంశ సంభూతుడని నాకు ఫీలింగ్ వచ్చింది, అందుకే చచ్చిపోయినప్పుడు ఈ భూమిని వదిలి వెళ్ళిపోతా. ఈ ప్రపంచ వింతల్లో నీలాంటోడికి పెళ్ళం దొరకడం కూడా ఒకటి. పదండి, ఏదో సొల్లు చెప్తూ ఉంటారు. వరా సార్, పట్టపగలు మీకు భలే ఎనర్జీ వస్తుందండి. అందుకే ఈ స్థాయిలో ఉన్నాను. బాలెంతలాగా తలగా కట్టలేండి సార్. నా మొంతాగా వదిలేసి వెళ్ళిపోయావు. బండి గోతులో పడిపోయింది, నేను వెళ్ళి కరెంట్ స్తంభాన్ని కొడిశాను. ఇన్ని దెబ్బలు తగిలినా చచ్చిపోవట్లేదండి మీరే. సంకల్పం ఉండాలి ప్రసాద్. మీకు ఆల్రెడీ రేచ్ ఒకటి ఉంది కదా. ఏదో జూబ్లీ హిల్స్లో 100 గజాలు సైట్ ఉన్నట్టు చెప్తావేంటి? మీరు పూర్వజన్మలో ఎన్నో పాపాలు చేసి ఉంటారండి. పూర్వజన్మ ఎవడు గుర్తుంటది? అది ఈ జన్మలోనే చేసి ఉంటారు. అవును, చిన్నతనంలో అంగన్వాడీ కేంద్రానికి వెళ్ళినప్పుడు పక్కోడు జొన్న ఉప్మా లాక్కొని తినేశాను. అదే కొట్టేసి ఉంటుంది. సార్,
ఏదైనా స్టార్ హోటల్ ఉంటే చూసి ఆపండి సార్. ఎందుకు? అర్జెంటుగా సుస్సు వస్తుంది, పోసుకుందాం. ఆడు కోట్లు పోసి కట్టింది నువ్వు పోసుకోడానిక? ఆపండి సార్, ఆల్రెడీ భైరవదీపం చెట్లకు సౌండ్ స్టార్ట్ అయిపోయింది. ఇలాంటి వాటికి ఈ తుప్పలే పర్ఫెక్ట్. ఆపండి. అమ్మా సార్, అక్కడ సంజు గారు ఉన్నారు సార్. అయ్య బాబు చూస్తాడా? మీరే పెద్ద జానీ సిన్స్ మరి. బ్యాగ్ నుంచి ఏదో తీస్తున్నాడు సార్. కెమెరా అనుకుంటా. ఆయన ఇడికిదేం పోయే కాలం. మీరు ఒకలో ఆడి విషం తాగేస్తున్నాడు సార్. నీకు కూడా కొంచెం ఉంచమని చెప్పు. సంజు లే. సంజు, ఆయన ఇక్కడ కావాలని పోసుకోవడం రాలేదు, నేనే బలవంతం చేసి మరీ తీసుకొచ్చాను. మరే దీనికోసం విషయం తాగేస్తావా? మాట్లాడవేంట్రా? టార్గెట్స్ కంప్లీట్ చేయకపోతే శాలరీ ఇవ్వనని చెప్పేశారు సార్. 25 న్యూ కార్ ఇన్సూరెన్స్, 50 రెన్యూవల్స్ ఎలా కంప్లీట్ అవుతాయి సార్? రేణు నా వల్ల చాలా సఫర్ అవుతుంది సార్. సంజు, చావనడికి పరిష్కారం కాదు. కావాలంటే నీకు ఎవరు లీడ్స్ ఇవ్వట్లేదో ఆడిని చంపే. ఆ? ఆత్మహత్య చేసుకున్నావు అందుకుని చేస్తావేంట్రా? ప్లీజ్ సార్ నన్ను వదిలేయండి, నేను విషయం తాగేస్తా. అదేమన్నా మజా ఏంట్రా మళ్ళీ మళ్ళీ తాగడానికి? సంజు, నీది ఆత్మహత్య అని అందరికి తెలియాలి కదా. అవును. బ్యాగ్ తీయండి సార్. పెన్ ఉందా? ఉంది. ఉంగండి. అక్షరాలు గుండ్రంగా రాయి. ఇంకెంతసేపు? ఇప్పుడు సంతకం పెట్టు. ఏది? నా ఆత్మహత్య కారణం వరాగారు లీడ్స్ ఇవ్వకపోవడమే. అతన్ని కఠినంగా శిక్షించి మరణశిక్ష విధించండి. ఇదే నా చివరి కోరిక. ఎంతసేపు చదువుతారండి? నువ్వు సంతకం పెడదా? నన్ను ఇరికించేస్తావేంటి? మీరు ఆగండి, అన్నిట్లో దూరుతారు మధ్యలో. నువ్వు సంతకం పెట్టు. పెట్టు. బలవంతం చేస్తావేంట్రా? నీకంతగా సంతకం మీద మోజుంటే రఫ్ నోట్ బుక్ కొనిస్తాను, దాని మీద ప్రాక్టీస్ చేసుకో. నన్ను డిస్టర్బ్ చేయకండి సార్, నా చావు నేను చేస్తా. లీడ్స్ ఇస్తా. నాకు దొరుకుతారేంట్రా ఎలాంటి వాళ్ళందరూ? బంగారం లాంటి అవకాశాన్ని మిస్ చేయవు. నువ్వు సంతకం పెట్టుంటే ఈ బాడీకి చెక్ చేసే వాళ్ళు. బాబు నువ్వు అక్కడవే, అక్కడికి వెళ్ళి బ్యాలెన్స్ పోసుకో. వెళ్ళు వెళ్ళు. సంజు, చేతులు ఖాళీగా ఉన్నాయి కదా ఎక్కడ పడితే అక్కడ సంతకం పెట్టకు. గాయం తాలూకా ఉద్దేశం నొప్పి కాదు, మార్పు. అది ఆటో మీద కొటేషన్ కదా సార్. ఇంకొక్కసారి ఈ దరిదాపుల్లో కనిపించావంటే రక్తం తాగేస్తా. నువ్వు ఆఫీస్కి బయలుదేరు. థ్యాంక్ యూ సార్, నేను ఎప్పుడు ప్రాబ్లంలో ఉన్నా దేవుడిలో మీరు హెల్ప్ చేస్తారు. సంజు, నేను కూడా మీలాంటి మనిషినేనయ్యా. నన్ను దేవుని చేయదు. థ్యాంక్స్ కూడా చెప్పొద్దు. వీలైతే ఇంకో ముగ్గురికి సాయం చేయి. ఆయనే అడుక్కునే పొజిషన్లో ఉన్నాడు, ఆయన ముగ్గురికి సాయం చేస్తారు సార్. అది మురిగే కుక్క, పట్టించుకోకు. ఆఫీస్కి బయలుదేరు. ఆల్ ద బెస్ట్. ఆ పెన్ నాది. ప్రసాద్, ఈరోజు ఒక మంచి పని చేశానన్న సాటిస్ఫాక్షన్ ఉంది. తప్పించుకున్నందుకు హ్యాపీగా ఉందని చెప్పండి. సుస్సు పోసుకోవడానికి మనం ఇక్కడ బండి ఆపడం మంచిదైంది. అప్పుడప్పుడు స్టార్ హోటల్స్నే కాదు, ఇలాంటి ప్రకృతిని కూడా పలకరిద్దాం. చెప్పు గాయత్రి. ఎఫ్ఓసి లిస్ట్ ప్రిపేర్ చేసి పంపిస్తా అన్నారు సార్. ఎగ్జిక్యూటివ్స్ని రిపోర్ట్స్తో రెడీగా ఉండమని చెప్పు. ఇన్సూరెన్స్ గురించి డిస్కస్ చేయాలి. ఓకే సార్. గాయత్రి, సార్ నిఖిత ఏం చేస్తుంది? తను ఇంకా ఆఫీస్కి రాలేదు సార్. ఆఫీస్కి రాలేదా? దారిలో విజిలెన్స్ నోట్ తెలిపోయిందా? ఏమైంది సార్? నిఖిత ఆఫీస్కి రాలేదంట. ఏ లీవో తీసుకుని ఉంటుందండి. వాళ్ళ ఇంటికి వెళ్ళి పికప్ చేసుకుని వస్తుంటే దారిలో నువ్వు ఫోన్ చేసావు, తన ఆటో ఎక్కించి నీ దగ్గరకు వచ్చాను. మీకు అసలు సెన్స్ ఉందా? వెనక అమ్మాయిని పెట్టుకుని నా దగ్గరికి వచ్చారా? నువ్వే కదా బ్లాక్మెయిల్ చేసావు. మీరు నిగ్గుతో ఉన్నారని చెప్పుడు నేను ఆటోకి వెళ్ళిపోయాను కదా. బా, అక్కడ అది మిస్సు, ఇక్కడ ఇది జస్ట్ మిస్సు. ఏం జరిగినా మన మంచిగా అంటే ఇదేనేమో. యాక్చువల్గా మన బండి అక్కడ ఉంది సార్. అవును. ఎస్. చేతీరా. నువ్వు ఆఫీస్కి వెళ్ళలేదా? వెళ్ళొచ్చేసా. వరగారికి నిక్కి షాక్ ఇచ్చింది, ఆయన వెతకడానికి వెళ్ళాడు, నేను ఫీల్డ్ వర్క్ అని చెప్పి వచ్చేసా. లంచ్ చేసావా? లేదు. చెప్పుంటే ఆర్డర్ పెట్టేదాన్ని కదా. సరే వెళ్ళి ప్లేట్ తెచ్చుకో, షేర్ చేసుకుందాం. తింటాలే కానీ పూజ, దేవుడు నీకు చేతి వెళ్ళి ఇవ్వకపోయినా పెద్ద ఫరక్ పడదు కదా. అంటే స్పూన్తో కలుపుతూ తింటున్నావు కదా. ఒరే నాయనా, నేను నెయిల్స్ చేసుకున్నా, ప్రతిదానికి ఏదో ఒక వంక పెడతావు. నువ్వే తిను. దీనికి ఇన్ని మూడ్ స్వింగ్స్ ఏంట్రా బాబు.
పూజ సారీ అమ్మా, పోరా. నువ్వు నెయిల్స్ చేయించుకున్నావని నాకు తెలియదు కదా. అయినా సరే పే. పోవే, మొత్తం నేనే తింటా. అప్పుడేనా? ఇంకాసేపు బ్రతిమలాడొచ్చు కదా. సరే సారీ. ఏ పోరా. ఇంకెప్పుడు తెలుసుకోకుండా మాట్లాడంలే. మనకెప్పుడు గొడవ వచ్చినా ముందు నువ్వే సారీ చెప్పు. ఒకవేళ తప్పు నీ వైపు ఉంటే అయినా నువ్వే సారీ చెప్పు. ఇదేం సేడజమే. అంతే. మాకు అలగడం ఇష్టం, మీకు బ్రతిమలాడడం ఆనవాయితీ. ఆర్డర్ పెట్టే బదులు కుక్ చేయొచ్చు కదా. రైస్ నేనే కుక్ చేసా. కుక్కర్లోనా? అంటే చికెన్ కూడా నేనే కుక్ చేద్దాం అనుకున్నా, కానీ తినాల్సింది నేనే కదా అని. సరే, ఇంత రిలాక్స్డ్గా ఉన్నావేంటి ఈరోజు? వీక్ ఆఫా? రిజైన్ చేసా. ఎందుకు? ఊరికే వేరే కంపెనీకి షిఫ్ట్ అవుదామని. ఎప్పుడు? ఇంకో 3 months పట్టొచ్చు. మరి 3 months నీ మెయింటెనెన్స్కి ఎలా? సంపాదించు, బాగా చూసుకో. నాకు వచ్చిన శాలరీ 16,220 రూపాయలు మన ఇంటద్దికే సరిపోవు. దట్స్ యువర్ ప్రాబ్లం. ఓ పని చేద్దాం, నాకు వచ్చిన శాలరీ బట్టి 3 months మెయింటైన్ అవుదామా? నో వే. పెళ్ళప్పుడు బాగా చూసుకుంటానని ప్రామిస్ చేసావు. ప్రేమ అంటే బాగా చూసుకోవడమా? మరి అంటే నా సిచ్యువేషన్ బాగాలేదు కదా. సిచ్యువేషన్ బాగోలేకపోవడం వేరు, బాగోలేని సిచ్యువేషన్లో ఉండిపోవడం వేరు. కష్టపడి స్మార్ట్ వర్క్ చేస్తే ఎవడైనా బాగుపడతాడు. లేదు నేను ఇంతే, నా జాతకం బాగోలేదనుకున్నాడే బీదేడుపులు ఏడుస్తాడు. సరే, నేను మళ్ళీ జాబ్ ఎత్తుక్కోవాలి. ఈ 3 months ఖాళీగా ఇంట్లో ఏం చేస్తావు? నువ్వు ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేసావు? ప్రసాద్ రావడానికి టైం పడుతుందా? ఆడెవడో చిన్నపిల్ల వెనక తిరిగే దరిద్రుడు తగిలాడంట, వాడితో తిరుగుతున్నాడు. నన్నేనా? మిమ్మల్ని కాదండి, మీరంటే పూజకు చాలా రెస్పెక్ట్. అర్థమవుతుంది. పూజ, ఎలా ఉంది? మరీ ఇంత అందంగా రెడీ చేయకరేను. ఇలాంటి అమ్మాయి నీకెలా దొరికేసిందిరా అని అందరూ దిష్టి పెడుతున్నారు. ఓ ఈవిడెవరో నానబెట్టిన మిల్లి మేకర్లా సాఫ్ట్గా ఉంది. గుద్దిందంటే గోడకున్న మేకు గొంతులో దిగిపోద్ది. తుఫాన్ హెచ్చరిక. సంజు గారి వైఫ్. ఓ, ఇంత మంచి వైఫ్ను పెట్టుకుని సూసైడ్ అటెంప్ట్ ఎలా చేశాడు? సూసైడ్ అటెంప్టా? సూసైడ్ అంటే పూర్తిగా కాదు, విషం తాగేసేలోపు లాగేశాం. తనకు అంత అవసరం ఏమొచ్చింది? ఈయన వల్లే. నా మీద తోసేకు, వర్క్ ప్రెజర్ వల్ల అంటండి. అది కూడా ఆల్మోస్ట్ మీ వల్లే కదా సార్. ఎలా దొరికడమ్మా నీకు? వీడొచ్చాక నాకు బీపీ కూడా వచ్చింది. పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోతానని బెదిరించాడు సార్. నేను చచ్చిపోతానంటే నిక్కి ఒప్పుకుంటుందా? మీరు చచ్చిపోవడానికి ఒప్పుకుంటుంది, పెళ్ళికి కాదు. అదేం లెక్క? మాది లవ్ అరేంజ్డ్ మ్యారేజ్ సార్. అంటే అంటే మ్యూచువల్గా అనుకున్నాం, ఇంట్లో చెప్పాక పెళ్లి చేశారు. ఓహో. ఇప్పుడు సంజయ్ ఎక్కడున్నాడు? నేనే ఆఫీస్ వర్క్ మీద బయటికి పంపించాను. చూసావా, ఇంత రాత్రిపూట కూడా ఎంత హింస పెడుతున్నాడు. నీకో దండం, ఏం మాట్లాడినా ఇరికించేస్తున్నావు. ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఛార్జింగ్ అయిపోయి ఉంటుంది, కంగారు పడకండి. పూజ, ఏంటి ఈరోజు స్పెషల్? చీర కట్టుకున్నావు? నీకు శారీ కట్టుకోవడం అంటే ఇష్టం అంట కదా. నీ దగ్గర ఈ శాఖలు కూడా ఉన్నాయా? పొరపాటున షోరూమ్ కనుక శారీ కట్టుకొని వచ్చావంటే చచ్చేదాకా కొడతా. నా వైఫ్ శారీ కట్టుకుంటే నాకు ఇష్టం సార్. నీ వైఫ్ శారీ కట్టుకో, పక్కింటి ఆవిడ శారీ కట్టుకో, కళామందిరికి వెళ్ళి కొని తెచ్చుకొని కట్టుకో, షోరూమ్కి మాత్రం కట్టుకురాకు. మీ కళ్ళుతో పాటు బ్రెయిన్ కూడా దొబ్బింది సార్. పూజ శారీ కట్టుకున్నాక చూడడం నాకు చాలా ఇష్టం సార్. ఇష్టాలు అభిరుచులు మాట్లాడుకుంటా ఉంటే వైన్ షాపులు క్లోజ్ చేసేస్తారు. త్వరగా పర్మిషన్ అడిగిరా. తనంత అందంగా రెడీ అయిన తర్వాత కూడా మీతో వస్తాను ఎలా అనుకున్నారు? ద్రోహం చేస్తున్నావా ప్రసాద్? నీలాంటి తాగుబోతుకి ఏం చేసినా తప్పులేదురా. ఓకే ఓకే ఓకే. ఈ రోజుకి దెబ్బలు తినే ఓపిక లేదు. బ్యాండేజ్లు కూడా అయిపోయినాయి. ఓ, కింద షల్లార్లో పడుకుని పొద్దున్న లేచి వెళ్ళిపోతాను. బాయ్ సార్. ఇంటికొచ్చిన గెస్ట్ని కాఫీ తాగమని కూడా అడగరా? మా పని ఆవిడ కాఫీ కప్పులు తోమలేదు సార్. మ్. మ్.
తలుపేసావా? అది గోడ సార్, అక్కడ ఉంది డోర్, అక్కడ. అంత దూరం జరిగిపోయిందా? సార్ ఉమ్. ఒక చిన్న రిక్వెస్ట్, కింద వాచ్మ్యాన్ మీరు ఎవరైనా అడిగితే మా తాలూకు అని చెప్పకండి సార్, పరువు పోద్ది. రేపు ఆఫీస్కి వస్తావు కదా, వస్తా. నీ వల్ల మనం ముష్టాల పక్కన పడుకున్నాను. ఈ రోజు ఏ వీధి కుక్కల పక్కన పడుకోవాలో. ఓకే సార్, జాగ్రత్త. బాయ్ సార్. కంగారు పడుకురేను, వచ్చేస్తాడులే. ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే నాకు కాల్ చేయి. ఉమ్? పూజ, ఈ శారీలో నిజంగా అందంగా ఉన్నావు. అంటే మిగతా డ్రెస్సెస్లో బాలేనా? అలా అని కాదు, నువ్వు అన్ని డ్రెస్సుల్లోనే బాగానే ఉంటావు, శారీలో ఇంకా బాగున్నావు. నీకు గుర్తుందా, ఫస్ట్ టైం నువ్వు నన్ను శారీలోనే చూసావు. జ్యువెలరీ షాప్లో కదా, అక్కడ పనిచేసే అమ్మాయి ఏమో అనుకున్నా. నువ్వు ఎప్పుడైతే నమస్కారం పెట్టలేదో కాదని కన్ఫర్మ్ చేసుకున్నా. ప్రసాద్, నీకప్పుడు లవ్ అట్ ఫస్ట్ సైట్ లాగా ఏమైనా అనిపించిందా? అలా ఏం లేదు, రాయేసాం తగిలేసింది. నువ్వు చెప్పుంటే వేరే అమ్మాయికి ట్రై చేసుకునేవాడిని. కుక్కవిరా నువ్వు, పోరా. సారీ. ఇప్పుడు నేను నిజంగానే హర్ట్ అయ్యా. సారీ సారీ. పూజ, ఉమ్. మనం కొన్ని రోజులు ట్రావెల్ అయిన తర్వాత ఫస్ట్ టైం గొడవ వచ్చింది. నువ్వు అలిగి మాట్లాడడం మానేసావు. అప్పుడు కన్ఫర్మ్ చేసుకున్నాను నేను లవ్ చేస్తున్నావు అని. అందుకే ఇంటికి వచ్చి మరీ సారీ చెప్పా. అప్పటి నుంచి ఇప్పుడు దాకా చెప్తూనే ఉన్నా. మరి నీకెప్పుడు అనిపించింది? యాక్చువల్లీ నువ్వు ప్రపోజ్ చేయగానే భయమేసింది. ఎందుకు? అంటే ఈ కర్రోడ్తోనే రాసి పెట్టుందా అని. నేను ఇప్పుడు హర్ట్ అయ్యా. అయితే సారీ చెప్పు. మనం ముందే అనుకున్నాం కదా, ఎవరు హర్ట్ అయినా ముందు నువ్వే సారీ చెప్పాలని. సారీ. ఇట్స్ ఓకే. యాక్చువల్లీ మనకు గొడవైనప్పుడే నాకు కూడా అర్థమైంది, ఓకేలే ఇంక ఈ జన్మకి వీడితోనే అడ్జస్ట్ అయిపోదామని. ఓకేలే. ఓకేలే అంటే ఓకేలే అని కాదు, సరేలే, పోనీలే, పాపంలే, లైక్ దట్ కైండ్ ఆఫ్. ఓవే. సారీ.